ఒక బంతి పోతే ఎంత బాధ ఉంటుంది. మహా అయితే ఇంకోటి కొనుక్కుంటాం అంతేగదా. కాని ఒక చిన్న పిల్లాడికి అదే ప్రపంచం. జాన్ బెర్రీమ్యాన్ రాసిన ద బాల్ పోయంలో ఒక చిన్న బంతి కథ ద్వారా జీవితం గురించిన ఒక పెద్ద సత్యాన్ని చెప్పారు. ఇంతకీ ఏంటా సత్యం? ఈరోజు విశ్లేషణలో చూద్దాం. అసలు ప్రశ్న ఇదే. ఓ బంతికి ఎంత ఉంటుంది? పెద్ద ఖరీదం కాదుగదా. మరి ఆ పిల్లాడు ఎందుకంత కుమిలిపోతున్నాడు? కవి మనల్ని సరిగ్గా ఇక్కడే ఆపి ఆలోచింపజేస్తున్నాడు. ఇది కేవలం ఓ ఆట వస్తువు కథ కాదనమాట. దాని వెనుక ఇంకేదో ఉంది. ఆ అబ్బాయి బాధను అర్థం చేసుకోగలిగితే ఈ పద్యం మొత్తం సారాంశం మనకు అర్థమైనట్టే. కవి ఈ సీన్ను మన కళ్ల ముందు అప్పుడే నిలబెడతాడు. ఓ బంతి ఎంతో సంతోషంగా, ఉల్లాసంగా గెంతుకుంటూ వీధిలో వెళ్తోంది. ఆ తర్వాత అదిగో నీళ్లలో పడిపోయింది. అంతే. ఆ ఒక్క క్షణంలో ఆ పిల్లాడి చిన్న ప్రపంచం మొత్తం తలకిందులైపోయింది. అది మామూలు బాధ కాదండి. కవి ఏమంటున్నాడంటే ఆ దుఃఖం వాణ్ణి వణికించేసిందట. అలాగే రాయిలా నిలబడిపోయాడు. కదలలేక, వణుకుతూ అలా చూస్తూ ఉండిపోయాడు. ఎందుకంటే ఆ బంతితో పాటు తన బాల్యంలోని ఓ తీపి జ్ఞాపకం కూడా నీళ్లల్లో కలిసిపోయింది కదా. సరే, ఇంత బాధ చూశాక మనకేమనిపిస్తుంది? అయ్యో పాపం, ఇంకో బంతి కొనిద్దాంలే అనిపిస్తుంది కదా. కవికి కూడా మొదట అదే ఆలోచన వచ్చింది. కాని వెంటనే రియలైజ్ అయ్యాడు, అరే ఈ ఆలోచన అస్సలు వర్కౌట్ అవ్వదని. ఎందుకంటే అసలు సమస్య బంతి గురించే కాదు. అందుకే ఏడవకు, వేరే బంతులు బోలెడున్నాయి అని చెప్పడం వల్ల ఉపయోగం లేదంటాడు కవి. ఎందుకంటే అలా అనడమంటే వాడి బాధను మనం తేలికగా తీసుకున్నట్టే. వాడి దృష్టిలో ఆ పోయిన బంతి లాంటిది ఇంకోటుండదు. దాని స్థానాన్ని ఏదీ భర్తీ చెయ్యలేదు. ఎందుకంటే అది కేవలం వస్తువు కాదు. ఇక్కడే అసలు విషయముంది. ఈ పోల్చి చూడండి. ఒకవైపు డబ్బులిస్తే ఇంకో బంతి వస్తుంది అనే సింపుల్ సొల్యూషన్. మరోవైపు అస్సలైన నష్టమేంటి? ఆ బంతితో ముడిపడి ఉన్న తన బాల్యపు రోజులన్నీ, ఆ ఆట జ్ఞాపకాలు. చూశారా? డబ్బుతో బంతిని కొనగలం, కాని ఆ జ్ఞాపకాలను తిరిగి తేలేం కదా. అదే ఇక్కడ పాయింట్. సో ఈ నష్టం ద్వారా ఆ పిల్లాడు ఒక పెద్ద పాఠం నేర్చుకుంటున్నాడు. అదేంటి? తన మొదటి బాధ్యత. ఈ ప్రపంచం మొత్తం వస్తువులతో, ఆస్తులతో నిండిపోయింది. మనకు ఇష్టమైన వాటిని ఎలా కాపాడుకోవాలి, ఒకవేళ పోతే ఆ బాధని ఎలా తట్టుకోవాలి అనే ఒక ముఖ్యమైన బాధ్యతను అతను గ్రహిస్తున్నాడు. అంటే ఈ వస్తువులతో నిండిన ప్రపంచం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, కొన్నిసార్లు మన వస్తువులను ఇతరులు తీసుకుంటారు, కొన్నిసార్లు అవే పోతాయి. కోల్పోవడం అనేది జీవితంలో తప్పనిసరి. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. అందుకే డబ్బు అనేది కేవలం బయట ప్రపంచానికి సంబంధించింది, అంతర్గత సంతోషానికి కాదు అంటాడు కవి. ఇదొక పిల్లాడి కథ నుంచి మొదలై మనందరి జీవిత సత్యం వైపు వెళ్తోంది. ఇప్పుడు చూడండి, ఈ పద్యంలోకెల్లా అత్యంత కీలకమైన పాయింట్కి వచ్చాం. కవి ఏమంటున్నాడంటే, ఆ పిల్లాడి నిస్సహాయపు కళ్ల వెనక అతను ఏదో నేర్చుకుంటున్నాడట. అదే నష్టం యొక్క జ్ఞానమీమాంస. ఆ పేరు కొంచెం కష్టంగా అనిపించొచ్చు, కాని దాని అర్థం చాలా సింపుల్. ఇది కేవలం బాధపడటం కాదు, బాధను అర్థం చేసుకోవటం. ఈ ఎపిస్టమాలజీ ఆఫ్ లాస్ అంటే ఏంటో చూద్దాం. ఎపిస్టమ్ అనే గ్రీకు పదానికి జ్ఞానం లేదా అర్థం చేసుకోవడం అని అర్థం. సో ఎపిస్టమాలజీ ఆఫ్ లాస్ అంటే కోల్పోవడం అనే దాని స్వభావాన్ని తెలుసుకోవడం. అంటే ఆ అబ్బాయి కేవలం బాధను ఎలా తట్టుకోవాలో నేర్చుకోవట్లేదు. అసలు కోల్పోవడం అంటే ఏంటి, అది జీవితంలో ఓ భాగమని ఎలా అంగీకరించాలి అనే ఓ ప్రాథమిక జ్ఞానాన్ని పొందుతున్నాడు. అండ్ ఇది చాలా ముఖ్యం. ఆ పిల్లాడు ఈ పాఠం నేర్చుకోవటం ఇదే ఫస్ట్ టైం. అందుకే కవి దీన్ని మొదటి బాధ్యత అన్నాడు. తన జీవితంలో ఇలాంటి నష్టాలు వస్తాయని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని అతను మొట్టమొదటిసారిగా తెలుసుకుంటున్నాడు. ఇది వాడి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది. ఈ బాధాకరమైన అనుభవం నుంచి చివరికి ఏం నేర్చుకున్నాడు? ఈ లైన్స్ చూడండి. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒకరోజు నేర్చుకోవాల్సిన పాఠాన్ని, అంటే ఎలా నిలబడాలో అతనిప్పుడు నేర్చుకుంటున్నాడు. ఆ అంతిమ ఫలితమేంటంటే ధైర్యంగా నిలబడటం. దట్స్ ఇట్. సో ఆ అబ్బాయి నిలబడటం నేర్చుకున్న జర్నీని ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ దుఃఖాన్ని ఎదుర్కొన్నాడు, అప్పుడే బిగుసుకుపోయి నిలబడ్డాడు. సెకండ్, ఇది వస్తువులతో నిండిన ప్రపంచమని, తన బాధ్యత ఏంటో గ్రహించాడు.
థర్డ్, అసలు నష్టమంటేంటో అర్థం చేసుకున్నాడు. అదే ఎపిస్టమాలజీ ఆఫ్ లాస్. ఫైనల్గా నష్టం తర్వాత కూడా ఎలా నిలబడాలో తెలుసుకున్నాడు. చూడ్టానికి ఇదొక పిల్లాడి కథ అయినా నిజానికిది మనందరి కథ, ప్రతి మనిషి జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం. చివరిగా కవి మనందరినీ ఒక ఆలోచనలో పడేసి వెళ్తున్నాడు. ఈ పద్యం ఒక ప్రశ్నతో ముగుస్తుంది. ఒక చిన్న బంతి పోయినందుకే ఆ పిల్లాడు ఇంత పెద్ద పాఠం నేర్చుకున్నాడు. మరి మన సంగతేంటి? మన జీవితంలో మనమెదుర్కొన్న మొదటి పెద్ద నష్టం ఏది? ఆ నష్టం మనకి ఏం నేర్పింది? అసలా దెబ్బనుంచే మనం నిజంగా నిలబడటం నేర్చుకున్నామా? ఒక్కసారి ఆలోచించండి.